బీసీ విదేశీ విద్య అర్హుల జాబితా కోసం కసరత్తు అయితే చేశారు. ఇదివరకు ఎవ్రీ ఇయర్ 300 మందిని పంపించేది. అట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళని కూడా వాళ్ళకి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. బీసీ వాళ్ళకి బీసీ ఓవర్సీస్ అని ఉంటుంది. సో 20 లక్షలు సాయంతో పాటు కొంచెం ఖర్చులకి ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ ఇది ఒక సంవత్సరంన్నర నుంచి పెండింగ్లో ఉందంట. దీని మీద ఏదైనా ఒకటి తీసుకోవాలని చర్య తీసుకోవాలని బీసీ సంఘాన్ని కోరిండు సీఎం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు గురించి. ఇక్కడ ఏంటంటే గృహ నిర్మాణ సంస్థలో బలోపేతం చేయండి అంటూ బలోపేతం దృష్టి చేశారు. స్టాఫ్ అయితే కరెక్ట్ ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళు 115 మంది ఏఈలు, 79 మంది డిఈలు, 22 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. కానీ కావాల్సిన వాళ్ళు ఎంతమంది? 712 మంది ఏఈలు అండ్ 120 మంది డిఈలు, 712 వర్క్ ఇన్స్పెక్టర్లు కావాలి. ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది ప్రభుత్వం 4.5 లక్షల ఇల్లు. దీంట్లో ప్రజెంట్ రన్నింగ్లో ఏదైతే ఉన్నాయో 71,000 మందికి అయితే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి యొక్క వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నదని చెప్పడం కోసం ఈ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇలా రిక్రూట్ చేసుకునే ఉద్దేశంలోని గవర్నమెంట్ ఉంది. అది మరి ఇలా. అండ్ నత్తనడకన నయీం కేసులు దర్యాప్తి. 143 కోట్ల పైగానే ఆక్యుపై చేసినాడు నయీం. ఇంకా 8 సంవత్సరాలు దాటినా కానీ బాధితులకి ఎలాంటి ఊరట దక్కలేదంట. 1015 ఎకరాల్లో భూమిని 167,000 చదరపు గజాల స్థలాలని అండ్ 27 ఇల్లుని ఆక్యుపై చేశాడు. మరి అయినా కానీ ఇప్పటికీ అప్పుడు ఆక్యుపై చేసిన దానికంటే ఇప్పుడు 20 రెట్లు పెరిగినా కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ వాపోతున్నారు బాధితులు. అండ్ ఇంకొక విషయం, పోడు భూములకు సాగునీటి వసతి. పోడు భూములు ఏదైతే ఉంటాయో అడవి ప్రాంతాలలో వాటన్నిటికీ బోరు బావులు కానీ సోలార్ పంప్ సెట్లు ఇవ్వాలనే యోచనలో ఒక అటవీ హక్కుల చట్టం కింద ఒకటి తీసుకొస్తుంది. అండ్ 10,000 కోట్లు ఖర్చు అయితే అంటున్నారు. దాదాపు మైక్రో ఇరిగేషన్, మినీ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి తీసుకొచ్చేసి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలని గిరిజన వాళ్ళల్లో. అండ్ దాదాపు 2 లక్షల గిరిజనులకి 6 లక్షల ఎకరాల పైగా పత్రాలు ఇట్లా వచ్చాయి, పొడి భూములు ఉంటాయి. వాటన్నిటికీ మనము ఎలా అయినా వాటిని డెవలప్ చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్. సో బోర్ బావుకి అయితే 1,00,000 రూపాయలు, 1,50,000 ఖర్చు అవుతుంది. సోలార్ పంప్ సెట్కి అయితే 3.5 లక్షలు ఖర్చు అవుతాయి. 3.5 లక్షల చొప్పున 5 లక్షల అవసరం అవుతాయని అంచనా వేశారు. సో ఇటీవల ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశంలో చెప్పాడు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూస్తే యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు. ఎవరైనా యూరియా ఉంచుకొని కూడా అమ్మకుండా మళ్ళీ లేదని చెప్పారంటే మన మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. అండ్ వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదు, NIHSD. సో బర్డ్ ఫ్లూ వచ్చిందనే ఒక అపోదాన్ని అక్కడ లేదని చెప్పారు. అసలైన బీసీ మోదీనే అంటూ ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ టికెట్ పై కనిపించలేదు, కట్టాల్సిందే. ఎలక్ట్రికల్ బస్సులో గ్రీన్ ట్యాక్స్ పేరిట అదనపు వసూళ్లు. ఎక్స్ప్రెస్లో 10 రూపాయలు, మిగతా వాటిలో 20 చొప్పున వసూలు చేస్తున్నారంట. సో ఇక్కడ టికెట్లు అయితే గ్రీన్ ట్యాక్స్ మీద అయితే ఎలాంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వాళ్ళు డైరెక్ట్గా మీరు గ్రీన్ ట్యాక్స్ పే చేయాలంటూ వసూలు చేస్తున్నారు. పెండింగ్లో డిఏలు, మెరుగైన పిఆర్సీ ఇప్పిస్తా జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తనని గెలిపిస్తే సో పిఆర్సీ ఇప్పిస్తా అంటూ జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఎన్నికల ముందు వాళ్ళ యొక్క మేనిఫెస్టేషన్ చెప్తుంటారన్నమాట. గురుకుల పనివేళలు మార్పునకు సీఎం అంగీకారం. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు PRTUTS అండ్ CRTలను ఉద్యోగాల నుంచి తొలగించే కుట్ర TSUTF. జంట జలాశయాలను కలపనున్న గోదావరి, మూసి పునర్జీవం భాగంలోని జలమండలి ప్రతిపాదన. సో 100 ఏళ్ల క్రితం కృష్ణా ఉపనదులైన మూసి, ఈసీలపై హైదరాబాద్ నగరం అయితే నిర్మించారు. దీంట్లో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 ఉన్నాయి. ఈ 2 జలాశయాలను కూడా గోదావరి నీళ్ళతో కలిపి ఒక 4.5 కిలోమీటర్ల కాలువను తయారు చేసి దాని నుంచి మూసి పునర్జీవన భాగంలోని డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో 1988లోనే హిమాయత్ సాగర్కి, ఉస్మాన్ సాగర్కి ప్రత్యేకంగా 2 వరుసల పైప్ లైన్లు ఉండేవి. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ 4.5 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి పూనుకున్నారు. సో దీనికి కావాల్సిన అమౌంట్ వచ్చేసి 7,360 కోట్లతో చేయాల్సి వస్తుంది. సో ఇందుకు ఈ 3వ కాంపోనెంట్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మధ్య 2 జలాశయాల వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టాలని చూస్తున్నారు. దీనికి 300 కోట్లు. ఇందులో భాగంగానే 120 MLDలు హిమాయత్ సాగర్ వద్ద 70 MLDలు సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్లు, సో ఫిల్టరేషన్ పెట్టాలని చూస్తున్నారు. అండ్ మొదటి గోదావరి జలాలను హిమాయత్ సాగర్కి తరలించి అక్కడ నుంచి కొత్తగా నిర్మించే కాల ద్వారా ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట అని ఎక్కువ ఫేమస్. అండ్ గోదావరి 2-3 దశల ద్వారా 20 TMCల నీరుని తరలించి ఉండగా ఇందులో 15 TMCల నీరును గన్పూర్ వద్ద శుద్ధి చేసి జలమండలి
పరిధిలో తాగునీటికి సరఫరా చేస్తామని చెప్తున్నారు. అండ్ మరో 5 టీఎంసీలు పునర్జీవనానికి తరలిస్తారు. ఇందులో 2.5 టీఎంసీలు అత్యవసర పరిస్థితి కోసం అట్లా మనకి ఏమంటామంటే అలా దాచిపెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ బాగుంటే అది యూజ్ చేస్తారన్నమాట. ప్రస్తుతం జంట జలాశయాలను ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్కు తరలించి శుద్ధి చేసి అనంతరం సరఫరా చేస్తున్నారు. తాజాగా ప్రాజెక్టులో శుద్ధి చేసిన జలాన్ని నేరుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద నుంచి తరలించే ప్రతిపాదన చేశారు. అది మరి నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అండ్ తెలంగాణలోని కొత్తగా మద్యం బ్రాండ్లు కంపెనీల నుంచి దరఖాస్తు ఆహ్వానం కీలక షరతు విధించిన టీజీబీసీఎల్. సో నిర్ధారణ పత్రాలు ఖచ్చితంగా జత చేయాల్సిందే. అండ్ జేఈ మెయిన్స్ పేపర్ 2 ఫలితాలు అయితే విడుదలైనాయి. పలు కేటగిరీలో టాపర్లుగా ఏపీ అభ్యర్థులు ఉన్నారు. సో కింద చూస్తే టాపర్లు ఎవరు ఉన్నారంటే పేపర్ ఏ ఈడబ్ల్యూఎస్ కింద యశ్వంత్ సాయి 99.9524%, ఓబీసీ కింద సాయి సృజన 99.9892, అండ్ ఎస్సీకి కంచుమర్తి ప్రణీత్ 99.9354, ఎస్సీ కస్కుర్తి లోకకృతి 99.9354, దివ్యాంగుల కింద శ్రీ సాయి హిమినేష్ 99.5375. 5 అంచెల వ్యవసాయ విధానంతో ఆరోగ్యం సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ రాయ్ రామ్. సో ఆరోగ్యం కోసం 5 అంచెల వ్యవసాయ విధానం ముందుకు సాగాలని రైతులకు సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయ్ రాయ్ సూచించారు. ఈ మధ్యన మన ఏరియాలో కూడా ఈ డిఈఎఫ్ ట్యాంకులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈ యూరియా పంట పోషణకు కాదు పర్యావరణ రక్షణకు అంటూ రాశారు. యూరియా డిఈఎఫ్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ విక్రయ కేంద్రం తెలంగాణ కర్ణాటక సరిహద్దు చాలా కనిపిస్తున్నాయి. అంటే మన ఏరియాలో కూడా ఉన్నాయి. ఏంటంటే BS6 వెహికల్స్కి డైరెక్ట్గా నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ నుంచి వెలువడే డిఫరెంట్ ఏజెంట్స్ని వాటర్ వేపర్ లెక్క అంటే వాటర్ డ్రాప్స్ లెక్క కన్వర్ట్ చేస్తుందంట. అలా కన్వర్ట్ చేసి BS6లో నుంచి వచ్చే హానికర కారకాలను నిరోధించి బయటికి వాటర్ రూపంలో పంపిస్తుందంట. అదే ఈ ట్యాంకులలో అక్కడక్కడ రోడ్డు మీద పెడతారు. ఎప్పుడైనా తక్కువైతే ఈ లిక్విడ్ యూరియాని వాటిలో BS6 వెహికల్స్లోని వాళ్ళు వాటికి ఇంజెక్ట్ చేస్తారన్నమాట. తోలుబొమ్మల కళాకారిణి శివమ్మకు పరంపరాగత్ అవార్డు. ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మకు ఆదివారంలో ఢిల్లీ కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా పరంపరాగత్ అవార్డు అందుకున్నారు. 37 నుంచి 23 వరకు 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళలో దాదాపు 13,000 మంది కళాకారులు పాల్గొన్నారు. దాంట్లో ఈమె 6గురిని అవార్డుకి ఎంపిక చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన శివమ్మకు ప్రశంసా పత్రంతో పాటు 11,000 నగదు కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇది నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులకు దక్కిన గౌరవం.